హాయ్ అండి అందరికీ. ఈరోజు గోరింటాకు బాగా ఎర్రగా పండడానికి ఒక లిక్విడ్ ఉంది. ఆ లిక్విడ్ రెడీ చేసుకుందాం రండి. ఫస్ట్గా గోరింటాకుని బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాగా కడిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మన లిక్విడ్కి రెడీ చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందాం. టీ పొడి వేసుకుందాం. ఇప్పుడు కాఫీ పొడి వేసుకుందాం. చాలా బాగా ఎర్రగా పండుతుందండి ఈ ప్రాసెస్లో చేస్తే. మీకు గోరింటాకు ఈ మూడింటిని బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుందాం. స్టవ్ పైన పెట్టేసి షుగర్ అంతా బాగా కరిగేదాకా మెల్ట్ అయ్యేదాకా పెట్టుకుందాం. బాగా ఇంకొంచెం మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి ఈ లిక్విడ్లోకి. వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి అంతా ఒకసారి. కలుపుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ తక్కువ ఉంది, ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. ఇంకొంచెం సేపు మరగనిచ్చేసి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు స్ట్రైన్ చేసుకుందాం. స్ట్రైన్ చేసుకున్న తర్వాత చూడండి లిక్విడ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు గోరింటాకు మిక్సీ జార్లో వేసుకుందాం. గోరింటాకు కడిగి పెట్టుకున్న మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఆ లిక్విడ్ చేసుకున్న లిక్విడ్ని గోరింటాకులు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. లిక్విడ్ ఇంకొంచెం వేయాలనుకుంటే వేసి మిక్సీకి పట్టచ్చు. కాకపోతే ఇప్పుడు చూడండి మెత్తగా అయిపోయింది. గిన్నెలోకి తీసేసి మిక్సీ జార్ నుంచి తీసుకుంటేనే చూడండి ఎంత ఎర్రగా అవుతుందో చెయ్యి. చూడండి ఎంత బాగా ఎర్రగా అయిందో. ఇప్పుడు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత తీసి చేతికి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక గంట తర్వాత, గంట చాలండి, బాగా ఎర్రగా పండిపోతుంది. గంటలు పెట్టాల్సిన అవసరమే లేదు. ఒక గంట సేపు పెట్టుకుంటే బాగా ఎర్రగా పండిపోతుంది. బ్రైడల్ మెహందీ అంటారు కదా, ఈ లిక్విడే యూజ్ చేస్తారండి వీళ్ళు. ఆర్టిస్టులు, మెహందీ ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఈ లిక్విడే వాళ్ళ సీక్రెట్. ఇలా చేసుకుంటే మనము ఒక గంట సేపు పెట్టుకున్న తర్వాత చూడండి ఇప్పుడు తీస్తాము. ఇంత బాగా ఎర్రగా పండిందో చూడండి. చాలాసేపు లేదు, ఒక గంట సేపుకే ఎంత బాగా పండిందో. ఇప్పుడు అంతా వాటర్లో కడిగి చూపిస్తాను. చూడండి ఎంత బాగా పండిందో. ఇప్పుడు ఒక గంట 2 గంటల తర్వాత చూస్తే ఇంకా కలర్ ఇంకా డార్క్ అవుతుందండి. ఇది ఎంత బాగా వచ్చిందో కలర్. మనం గంటలు పెట్టుకొని ఆకు కాబట్టి చాలా లేట్ అవుతుంది కదా, కొందరు బేజారు పడతారు. ఇంత బాగా ఎర్రగా పండింది.